పిల్లలు స్కూల్ నుండి వచ్చినాక ఏదైనా స్నాక్ చేయి మమ్మీ అని అడిగారు. వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత నేను పెట్టింది తినడానికే చాలా ఇబ్బంది పడతారు. అలాంటిది వాళ్ళే స్నాక్స్ చేయమని అడిగితే మనం ఊరుకుంటామా? సో ఇంట్లో ఉన్నది కొద్దిగా శనగపిండి, సో దాంతో అయితే మిర్చి బజ్జీ చేస్తా అని చెప్పాను. ఓకే మమ్మీ చేసేయని అన్నారు. మిర్చి బజ్జీ అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా సూపర్గా వస్తుంది. ఫస్ట్ అయితే 1 కప్ శనగపిండిలోకి 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసేసుకొని, చిటికెడు పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు వేసేసుకొని, కొద్దిగా సోడా వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిర్చిని అయితే మధ్యలో చీల్చేసి అందులో నుంచి సీడ్స్ అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ చింతపండు గుజ్జు తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఆ చింతపండు గుజ్జును అయితే మొత్తం ఈ మిర్చిలో అయితే నింపేసుకోవాలి. ఇలా నింపేసుకోవడం వల్ల ఏంటంటే మిర్చి కారం అనేది ఉండదు, తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మిర్చిస్ని అయితే పిండిలో అయితే డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకొని మంచిగా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకొని దానిపైన కొద్దిగా ధనియా పౌడర్ చల్లుకొని, కొంచెం ఆనియన్స్ ముక్కలు అయితే చల్లుకొని తింటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీరు ఎలా మిర్చి బజ్జీ చేసుకుంటారో కామెంట్లో చెప్పండి. మిర్చి బజ్జీ చేయడానికి మిర్చీస్ అయితే కొంచెం లావుగా ఉండాలి, కానీ నా దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్ లేవు. సో నార్మల్ మిర్చి తోటి చేశాను. కారం ఉంటాయని అనుకున్నాను, కానీ కారం ఏం లేదు, చాలా బాగున్నాయి. వీడియోని చివరి వరకు చూసారు కదా, ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.